ఒక నౌక సముద్రం మధ్యలో ఉంది. చుట్టూ మబ్బులు, మెరుపులు మరియు గర్జనలు. అక్కడ ఉన్న సైనికులకు అర్థం చేసుకోలేని ఒక విషయం అయితే జరిగింది. ఒక్క క్షణం ముందు వారు ఒకరినొకరు చూస్తున్నారు. తర్వాత వారు గాలిలో కలిసిపోయారు. 1943లో అమెరికా నేవీ చేసిన ఒక ప్రయోగం ఇంత ప్రమాదకరమైందని ఆ ప్రభుత్వం ఇప్పటికీ అంగీకరించలేదు. ఆ ప్రయోగం పేరే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. కనిపించకుండా పోయిన నౌక, గోడల్లో కలిసిపోయిన మనుషులు మరియు శాస్త్రం దాటిన పరిమితులు. ఇది కేవలం ఒక కథనా లేక ప్రపంచం దాచిన నిజమా? ఇవాళ మనం ఆ రహస్య ప్రయోగం వెనుక దాగిన నిజాన్ని తెలుసుకుందాం. ఇంకెందుకులే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1943 రెండో ప్రపంచ యుద్ధం ఉగ్ర రూపంలో కొనసాగుతుంది. అమెరికా మరియు జర్మనీ మధ్య పోరాటం భీకరంగా మారింది. సముద్రంలో శత్రు నౌకలను తప్పించుకోవడం అమెరికా నేవీకి పెద్ద సవాలుగా మారింది. అప్పుడు ఒక రహస్య ప్రయోగం మొదలైంది. ఈ ప్రయోగం పేరే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. అమెరికన్ నేవీ ఒక పిచ్చి ఆలోచనతో వచ్చింది. ఒక నౌక కనిపించకుండా పోతే శత్రువులు దానిని ఎప్పటికీ గుర్తించలేదు కదా. ఇదే ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశం. కానీ శాస్త్రం అలా ఆగిపోదు. ఒక చిన్న తప్పు మొత్తం మానవ చరిత్రనే మార్చేస్తుంది. అలా ఒక నౌక అనేది తీసుకొస్తాడు. ఆ నౌక పేరే యుఎస్ఎస్ ఎల్డ్రిడ్జ్ అనే ఒక నౌక ఫిలడెల్ఫియాలో సీక్రెట్గా సిద్ధం చేశాడు. నౌక చుట్టూ భారీ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ అయితే అమర్చారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క యూనిఫైడ్ ఫీల్డ్ థియరీను ఈ ప్రాజెక్టులో ఉపయోగించాలని చెప్పి రూమర్లు కూడా ఉన్నాయి. లక్ష్యం ఒకటే, రాడార్కి కనిపించకుండా చేయడం. కానీ ఆ ప్రయోగం ఫలితం ఏంటో నీకు తెలుసా? ఒకసారి మనం ఈ ఎక్స్పెరిమెంట్లోకి వెళ్తే 1943 అక్టోబర్ నెలలో ఈ ప్రయోగం ప్రారంభమైంది. భారీ శబ్దాలు, కాంతులు, ఎలక్ట్రిక్ షాక్స్. ఒక్కసారిగా ఈఎస్ఎస్ ఎల్డ్రిడ్జ్ అనే నౌక మబ్బుల్లో మాయమైంది. అవును, కొన్ని సాక్షుల ప్రకారం ఆ నౌక పూర్తిగా కనిపించకుండా పోయింది. కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమైంది. కానీ ఆ నౌకపై ఉన్న సిబ్బందికి ఏం జరిగిందో మీకు తెలుసా? సాక్షుల ప్రకారం కొంతమంది నావికులు పూర్తిగా అదృశ్యమైపోయారు. కొంతమంది నావికులు నౌక యొక్క ఇనుప గోడల్లో కలిసిపోయారు. అవును, వారి శరీరం సగం గోడ లోపల, సగం బయట ఉందని చెప్పేసి అన్నారు. ఇంకొంతమంది నావికులు పిచ్చివాళ్ళలాగా అరుస్తూ మతి స్థిమితం కోల్పోయారు. ఈ ప్రయోగం ఫలితంగా మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన శాస్త్రీయ రహస్యం అయితే పుట్టింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ కథను ఎప్పుడూ అంగీకరించలేదు. ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ జరగలేదు అని స్పష్టం చేసింది. కానీ ఎందుకు అనేక మంది ప్రత్యక్ష సాక్షులు ఒకే రకంగా చెప్పారు? కొంతమంది ఇలా చెబుతారు, ఈ ప్రయోగం వాస్తవానికి టెలిపోర్టేషన్లోకి దారితీసిందని. అవును, యుఎస్ఎస్ ఎల్డ్రిడ్జ్ కేవలం కనిపించకపోవడం కాదు, మరొక ప్రదేశంలో ప్రత్యక్షమైందని నార్ఫోక్ ఫోటోలో కనిపించిందని చెప్పి సాక్షులు చెబుతున్నారు. ఈ యొక్క ప్రయోగం గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. శాస్త్రవేత్తలు మాత్రం ఇది అసలు జరగలేదని, ఎందుకంటే ఇంత భారీ నౌకను కనిపించకుండా చేయడానికి కావలసిన శక్తి మనుషులకు ఆ కాలంలో కలిగి లేరు. కానీ మరొక వైపు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల మానసిక ప్రభావాలు నిజంగానే వస్తాయని చెప్పేసి రీసెర్చ్ చెబుతుంది. అంటే నిజమైన టెలిపోర్టేషన్ కాకపోయినా నావికులు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల భ్రాంతులు, శారీరక ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. అయినా ప్రశ్న ఒకటే, ఇంతమంది సాక్షులు అబద్ధం చెబుతున్నారా? లేక అమెరికా నేవీ నిజంగానే కనిపించని నౌకను సీక్రెట్గా దాచిందా? ఇవన్నీ కేవలం కాంట్రవర్సీనా లేక శాస్త్రం మనసు భరించలేని స్థాయిలోకి వెళ్ళిందా? ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ ఇది నిజమో అబద్ధమో ఎప్పటికీ మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, శాస్త్రం కొన్నిసార్లు మనిషి చేతుల్లో ఉండటానికి చాలా ప్రమాదకరం. ఇదే కారణం ప్రభుత్వాలు ఇలాంటి ప్రయోగాలను ఇప్పటికీ నిషేధించాయి. తర్వాత ఎపిసోడ్లో మరొక రహస్య ప్రయోగం గురించి దాని వెనుకున్న నిజం తెలుసుకుందాము. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.